Hi, hello. Welcome to my YouTube channel. Today we are discuss about exercise 12.2. Exercise 12.2లో ఫస్ట్ క్వశ్చన్. ఇవి స్టెప్ ప్రాబ్లమ్స్. చూడండి, ఏ బుక్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లో ఎగ్జిబిషన్ జరిగిందంట 4 days. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అట్ ద కౌంటర్ ఆన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ డే వాజ్ రెస్పెక్టివ్లీ. అంటే ఆ టికెట్స్ని అమ్మారంట కౌంటర్లో. అంటే ఫస్ట్ డే ఏంటి, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎంతెంత అమ్మారు? ఫస్ట్ డేలో ఏమో 1094, నెక్స్ట్ 1812, నెక్స్ట్ 2050, నెక్స్ట్ 2751. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ ద 4 days. మొత్తం ఎన్ని టికెట్స్ అమ్మారు ఈ 4 daysలో అన్నారు. చూడండి, టోటల్ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎడిషన్ చేయాలి. అది ఒక కొండ గుర్తు, అంటే ఒక చిన్న టిప్ లాగా. ఇప్పుడు ఆన్సర్ రాద్దాం. నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే టికెట్స్ ఎన్ని అమ్మారంట? 1094. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ సెకండ్ డే ఎంత? 1812. నెంబర్ ఆఫ్ టికెట్స్ sold on third day ఎంత? 2050. నెంబర్ ఆఫ్ టికెట్స్ sold on ఫైనల్ డే. ఫైనల్ డే ఎంత? 2751. లాస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 days. మొత్తం 4 రోజుల్లో ఎన్ని టికెట్స్ అమ్మారంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. చూడండి, ఎడిషన్. 4 2 6, 6 1 7, 9 1 10, 10 ఒక 5 15, 15 ఒక 5 20, ఇక్కడ 2 0, 2 8 10, 10 ఒక 7 17, 1 ఇక్కడ 7 ఇక్కడ 1 1 2 2 1 3 3 ఒక 2 5 5 + 2 7. మొత్తం ఎన్ని టికెట్స్ అమ్మారంట? 7707 టికెట్స్ అనేవి అమ్మారంట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. శేఖర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. శేఖర్ అనే అతను ఏంటి? ఫేమస్ అంటే చాలా పేరుగాంచిన ఒక క్రికెట్ ప్లేయర్. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్. అతను మొత్తం ఇప్పటిదాకా ఎన్ని స్కోర్ చేశారంట? 6980 runs ఇన్ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్లేమో 6900. హీ విషెస్ టు కంప్లీట్ 10,000 runs. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను 10,000 రన్నులు చేయాలనుకుంటున్నాడు. హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్? ఇంకా ఎన్ని రన్స్ కావాలి? ఓకే, హీ విషెస్ టు కంప్లీట్ రన్స్. మొత్తం ఎన్ని రన్స్? 10,000 runs. హీ హ్యాస్ స్కోర్డ్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టారంట? 6980. నెక్స్ట్, హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్? నెంబర్ ఆఫ్ రన్స్ డస్
డాష్ హీ నీడెడ్. ఎన్ని కావాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, 0 0, 0 నుంచి -0 తీస్తే 0, 0లో 8 పోయద్దు, నెక్స్ట్ 10 అవుతుంది. 10లో 8 తీస్తే 2, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 9 తీస్తే 0, ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉండిద్ది. 9లో 6 తీస్తే 3, ఇక్కడ 0, 0లో నుంచి 0 తీస్తే 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In an election, the successful candidate registered 5,77,500 votes and his nearest rival secured 3,48,700 votes. By what margin did the successful candidate win the election? చూడండి, ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే గెలిచిన అభ్యర్థి. ఎన్ని ఓట్స్ అంట? 5,77,500 ఓట్స్. ఇక రైవల్ అంటే ప్రతికూల అభ్యర్థి ఎన్ని ఓట్స్ సంపాదించారంట? 3,48,700 ఓట్స్. ఎన్ని ఓట్స్ గెలిచాడు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అతనికంటే అని అన్నారు. ఓకే, అతనికంటే అంటే ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. ఎప్పుడైనా అలాంటివి వస్తే ఏం చేయాలి? మైనస్ చేయాలి. మోర్ రన్స్ అలాంటి వాటికి కూడా మనం మైనస్ అనేది యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ an election, the successful candidate win the votes. ఎంత? 5,77,500. నెక్స్ట్, rival secured number of votes. ఎన్ని ఓట్స్? 3,48,700. బై వాట్ మార్జిన్ అన్నారు? సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్. నెంబర్ ఆఫ్ ఓట్స్ బిట్వీన్ ద సక్సెస్ఫుల్ అండ్ రైవల్ క్యాండిడేట్. ఆ రెండిటికి మధ్య ఎన్ని ఓట్స్ తేడా అంటున్నా. అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మైనస్ 0లో నుంచి 0, 0లో నుంచి 0 మైనస్ చేస్తే 0. 5 - 7 we cannot do. Then what we have to do? We get 1 from here. Then 15. Here 6. 15 - 7 8. 6 - 8 we cannot. Then we have to take 1 from here. Then 16. 16 - 8 8. Then 6. Here 6. 6 - 4 2. 5 - 3 2. ఓకే, అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎన్ని ఓట్స్తో గెలిచారంట? 2,28,800 ఓట్స్తో గెలిచారంట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. కీర్తి బుక్ స్టోర్ సోల్డ్ ద బుక్స్. కీర్తి బుక్ స్టోర్లో కొన్ని బుక్స్ అమ్మింది. అది ఫస్ట్ వీక్ జూన్లో ఎంత అమ్మింది? 2,85,891 అమ్మిందంట. అదే మంత్లో, జూన్ మంత్లో సెకండ్ వీక్లో ఎంత అమ్మిందంట? 4,768 రూపీస్కే అమ్మిందంట. హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ద 2 weeks టుగెదర్? 2 weeksకి కలిపితే ఎంత అమౌంట్ వచ్చింది అని ఒకటి. నెక్స్ట్ దాంట్లోనే కంటిన్యూషన్. ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ గ్రేటర్? ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? బై హౌ మచ్?
ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ కీర్తి sold number of books in the first week. She sold number of books in second week. ఎంత 2,85,891 ఫస్ట్ వీక్లో, 4,07,68 ఏమో సెకండ్ వీక్లో. నెక్స్ట్ 2 weeks టుగెదర్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్. అంటే ఏం చేయాలి? టోటల్ వచ్చిందంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 1 8 9 9 6 15, 1 ఇక్కడ వేసుకోవాలి, 5 ఇక్కడ వేసుకోవాలి, 8 7 15, ఒక 1 16, 1 ఇక్కడ, 6 ఇక్కడ, 5 1 6 8, నెక్స్ట్ 2 + 4 6. మొత్తం ఎన్ని అమ్మింది? 6,86,659 రూపీస్కి 2 వీక్స్లో అమ్మిందంట. ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ వాజ్ గ్రేటర్? ఏ వీక్లో గ్రేటరు? సెకండ్ వీక్. సెకండ్ వీక్ వాజ్ ద సేల్ వాజ్ గ్రేటర్. ఏ వీక్లో? సెకండ్ వీక్లో అనేది సేల్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, బై హౌ మచ్? ఎంత? బై ఎంత అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సెకండ్ వీక్లో నుంచి ఫస్ట్ వీక్. చూడండి, 8లో 1 తీస్తే 7, 6లో 9 తీయలేం. దెన్ 16, 16లో -9, 7, here 6, 6 minus 8 we cannot, then take 1 borrow, here 10, here 9, here 9, here 3, 9, 6 minus 16 minus 8, 8, 9 minus 5, 4, 9 minus 8, 1, 3 minus 2, 1. Okay. Next, fifth question. Find the difference between the greatest and least 5-digit number that can be written using the digits 6, 2, 7, 5, 3 each only once. ఇక్కడ ఒక నెంబర్స్ ఇచ్చారు, 5 digits ఇచ్చారు. దాన్ని 5 digit నెంబర్గా గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్గా ఫైండ్ అవుట్ చేసి వాటికి ఏం చేయమన్నారు? డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫిఫ్త్ది గివెన్ డిజిట్స్. ఏమేమి ఇచ్చారు డిజిట్స్? 6, 2, 7, 4, 3. ప్రతిదీ ఒకేసారి ఉపయోగించాలి, 2 times ఉపయోగించకూడదు. గ్రేటెస్ట్ 5-digit నెంబర్ ఏంటి? ఇందులో ఏంటి గ్రేటెస్ట్? 7, 6, 4, 3, 2. నెక్స్ట్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ అంటే ఏం చేయాలి? రివర్స్ చేయాలి. 2, 3, 4, 6, 7. చూడండి, అన్నిట్లో స్మాల్ ఏది? 2. నెక్స్ట్ 3, 4, 6, 7. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్
గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 2లో 7 తీయలేము, అప్పుడు 12. 12 minus 7, 5. Here 2. 2 minus 6, we cannot. Then take subtraction. Then take 1 borrow. Here 3. Here 12. 12 minus 6. 6. Here 3. 3 minus 4, we cannot. Then take borrow. Here 13. Here 5. 13 minus 4. 9. 5 minus 3, 2. 7 minus 2, 5. మొత్తం ఎంత డిఫరెన్స్ అంట? 52,965. ఓకే, నెక్స్ట్ 6th question. A machine on an average manufactures 2,825 screws a day. How many screws did it produce in the month of January 2006? ఒక మిషన్ యావరేజ్కి ఒక డేలో ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేసిద్దంట? 2,825 అంట. అలాంటి స్క్రూస్ జనవరి మంత్ 2006 మొత్తంలో ఎన్ని చేసిద్ది అని అడుగుతున్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ 6th నెంబర్ ఆఫ్ స్క్రూస్ manufacture in a day. ఒక డేలో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట? 2,825. In the month of January 2006, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ ఉన్నాయంట? 31. నెంబర్ ఆఫ్ స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ జనవరి. ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 1 టేబుల్తో ఏం చేసినా అదే వచ్చింది. వీడియో చేస్తున్నా కానీ సైలెంట్గా ఉండాలి. 2,825 3 into 5 15, 1 ఇక్కడ 5 ఇక్కడ. 3 into 2 6, 6 1 7. 3 into 8 24. 2 ఇక్కడ 4 ఇక్కడ. 3 2s 6, ఒక 2 8. మొత్తం మళ్ళీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. 5 ఇక్కడ దించుకోవాలి. 2 5 7. 8 ఒక 7 15. 2 4 6 1 7. ఇక్కడ 8. మొత్తం ఎంత? 87,575 స్క్రూస్ జనవరి మంత్లో అనేది పెట్టాం. 7th question. ఒక మర్చెంట్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంట? 78,592 with her. She placed an order for purchasing 40 radius sets at 1,200 each. ఆమె ఒక ఆర్డర్ని పర్చేజ్ అంటే కొనిందంట. ఎన్ని? 40 రేడియస్ సెట్స్ కొనిందంట. ఆ 40 రేడియస్
ఒక్కొక్కటి కాస్ట్ ఎంత అంట 1200 రూపీస్ అంట. హౌ మచ్ మనీ, ఇంకా ఎంత మనీ ఆమె దగ్గర ఉండిపోయిద్ది అంటే ఆర్డర్ కొన్ని తర్వాత కూడా ఎంత మనీ ఉండిద్ది అని అంటున్నారు. ఏ మర్చెంట్ హ్యాడ్ టోటల్ అమౌంట్ ఎంతంట 78,592. She placed an order an order $40 radius cost $40 × 1200 మొత్తం ఎంత 48,000. The money will remain after he purchase అంటే ఏం చేయాలి 78,592 మైనస్ 48,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చేస్తున్నా చూడండి. 2 9 5 minus 0 5 8 minus 8 0 7 minus 4 3 మొత్తం ఎంత 30,592 rupees. Okay, understand?